మొత్తం అన్ని కాఫీ ప్లాంటేషన్ అనమాట, కాఫీ ప్లాంట్స్. అండ్ ఇక్కడ చూసారా ఇది బ్రింజాల్, ఇది చూపించి న్యాచురల్గా ఒక పైనాపిల్ 20 రూపీస్ అంట. మన దగ్గర ఎంత గైస్ కమెంట్లో చెప్పండి. క్రేజీ ఇక్కడే అయిపోవాలి మొత్తం. అక్కడ చూసారా మొత్తం ఇదంతా ఇంకా కాఫీ ప్లాంటేషన్, కాఫీ అండ్ టీ అనుకుంటా రెండు. కల్కి సినిమాలో పెద్ద బండి ఉంది కదా ఆ బండి చూసారా ఇది, ఇదిగో ఇవన్నీ కాఫీ చూసారా కదా, ఇవన్నీ కాఫీ మొత్తం. హే గాయ్స్, చెప్పాను కదా మనం ఈరోజు వ్లాగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అన్నాను కదా. ఇప్పుడు మీకు వ్యూ చూపిస్తాను, దీన్ని ఊటీ కన్నా నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సూర్య. లెట్స్ గో బ్రో. మిస్టర్ సూర్య ఈజ్ ఆల్సో యూట్యూబర్, నా ఫ్రెండ్. ఆన్లైన్లో అలా పరిచయం అయ్యి తను కూడా నాకు చాలా ఫ్రెండ్ అయిపోయారు. సో ఇప్పుడు మనం ఏంటంటే ఎన్ని రోజులైనా సరే ఈ రోడ్లు మారవు. మా కాలేజ్ రోడ్ ఇది, ఇప్పటికీ రోడ్డు మొత్తం ఇవే కన్నాలు, అవే రోడ్లు, అవే రాయిలు. రైట్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ తరుణ్. యాక్చువల్లీ ఈరోజు రైడ్ వచ్చేసి మనం దాళ్ళపల్లి వెళ్తున్నాం అనమాట. ఇట్స్ నియర్ టు మంజంగి. అండ్ ఆల్సో ఈ బ్లాగ్ వచ్చేసి ఒక 2 parts పెడదామని ఫిక్స్ అయ్యాము. యాక్చువల్లీ హిమాలయన్ చూసారు కదా, చిన్న ఫ్రెండ్ సూర్య అనమాట. రీసెంట్గా బ్లాగ్స్ స్టార్ట్ చేశాడు. అండ్ తన ఛానల్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సో బ్లాగ్ వచ్చేసి 3 parts అని చెప్పాను కదా, ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. సో ఓకే, లెట్స్ ఎంజాయ్ ద విజువల్ ఫర్ సమ్ టైమ్. ఇక్కడ చూసారా అన్ని ఫ్రూట్స్ న్యాచురల్గా వీళ్ళు పండించండి మొత్తం. ఇవి తెచ్చి అమ్ముతారు. అమ్మా మీరు పండించండి ఇవి అంతే, మరి పక్క నుంచి వస్తాయండి, మరి మేము కొని అమ్ముకోవాలండి. అవునా, మరి అదే మీవే పండినాయి కదా, అదే మరి ఎంతే ఇదండి 80 రూపాయలండి పండ్లే. కోసేస్తే ఎంత, కోసి వలిచేస్తే మొత్తం వలిస్తారా మీరు? 150. చూసారు కదా ఇవన్నీ మీకు న్యాచురల్ అనమాట, ఏ ఫర్టిలైజర్స్ ఏమి యూజ్ చేయకుండా. ఎంత పైనాపిల్? ఒకటి కావాలి. ఎంత? 20. కట్ చేసి ఇస్తారా? ఒకటి ఇచ్చండి. సరే, ఫోన్పే కూడా ఉంది. జస్ట్ ఒక పైనాపిల్ 20 రూపీస్ అంట. మన దగ్గర ఎంత గైస్ కమెంట్లో చెప్పండి. ఎంత ఉంటుంది? 300. ఒకటి కావాలి. ఇది ఎంత వస్తే? 30. సరే ఓకే అన్న, నేను బేరమే మాట్లాడు. 30 అంటే 30 చాలా బెటర్. ఇది మన దగ్గర ఉంటుందేమో 50 అంత ఉంటుందేమో ఒకటి. కానీ ఇక్కడ చూసారు కదా చాలా న్యాచురల్. ఇది ఒక్కటే 80 రూపీస్ అంట. మనకి మామూలుగా స్టోర్కి వెళ్ళి తీసుకుంటే ఇన్ని ఇస్తున్నాడు, ఒక 5 or 6. అవి మనకి ఒక 50 రూపీస్ నుంచి 100 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నాడు. గైస్ ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ కొని పట్టుకెళ్ళండి. మేము ఇక్కడ తినడానికి అయితే ఒకటి తీసుకుంటున్నాను. కానీ అక్క ఇది కావాలి, అది కోసి మామూలు లోకల్లో పండించింది వేరే వాళ్ళు మీ వాళ్ళు పండించి మీకు తెచ్చిస్తారు, మీరు అమ్ముకుంటారా? మేము అందరు కొనుక్కొని అన్నా సండే అవుతుంది మార్కెట్ ఇక్కడ, బుధవారం శుక్రవారం అవుతుంది మార్కెట్ ఇక్కడ ఫ్రూట్స్ మార్కెట్. అవునా, మామూలు ఆ టైంలో వచ్చిన వాళ్ళకి మంచిగా తక్కువ దొరుకుతాయి అనుకుంటా కదా అన్ని. మా దగ్గర చాలా కాస్ట్ అన్నవి ఒక్కోలా ఉంటుంది అన్నమాట. గుంటూరు, కలకత్తా, విజయవాడ, రాజమండ్రి, పాలకొల్లు వీళ్ళందరూ వస్తారు మార్కెట్. వేరే దగ్గర నుంచి వస్తారా? రేపు వస్తారు, కలకత్తా నుంచి కూడా వస్తారు. అక్కడి నుంచి ఇక్కడ తెచ్చి అమ్ముతారా? వాళ్ళు ఇక్కడికి వచ్చి మార్కెట్ చేసుకుని ఓకే కొనుక్కొని చూసారా లైక్ గుంటూరు, కోల్కత్తా అక్కడి నుంచి వచ్చిన
తెలుసు పండినవి కిందకి వెళ్తున్నాయి. అదే తెలుసు. డౌట్ ఏంటో తెలుసా, ఇంత పెద్దది కొంటే అయితే ఓకే, ఇంత పెద్దది కొంటే ఎట్లా పట్టుకెళ్ళేది కార్ తీసుకురావడం లేదా వెనకతలా మన దగ్గర రూప్స్ కట్టడమే బండికి, జంపర్ కేబుల్ పెట్టుకొని కట్టుకొని వెళ్ళిపోవడమే. కానీ వచ్చినప్పుడు ఈ ఫ్రూట్స్ ఇవన్నీ ఎంత న్యాచురల్గా ఉన్నాయి ఒకసారి చూడండి. ఇవాళగా డజన్ 150 డజనా? ఇప్పుడు డజన్ సార్ ఫస్ట్ కాయలన కొంచెం 150 కంటే డజన్ కాయలు అయితే డజన్ కాయలు 150 వస్తాయి. 150కా? 150 రూపాయలు పెద్దవా? మీరు నయమన్నా డజన్ అమ్ముతున్నారు, మా దగ్గర డజన్ అమ్మడం మానేశారు, కేజీ అంత. కాంప్లిమెంటరీగా ఇచ్చారు నాకు బ్రోకి. చూసారా, పైనాపిల్ 30 రూపీస్కి వచ్చింది ఫుల్ కాయ. ఇది హాయిగా ఇది తీసుకొని తినచ్చు ఇప్పుడు. ఇది కూడా బాయ్ బాయ్ గాయ్స్, బాయ్ బాయ్. హే గాయ్స్, చెప్పాను కదా మనం ఈరోజు వ్లాగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అన్నాను కదా. ఇప్పుడు మీకు వ్యూ చూపిస్తాను. దీన్ని ఊటీ కన్నా నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. జస్ట్ మనం ఇలా బండిలో చాపాం. ఒకసారి బండి చూపిస్తాం. అరే చింటూ బాయ్, నువ్వు ఎక్కడి వరకు వస్తావా బ్రో? చింటూ, నువ్వు అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చి ఇంత ట్రావెల్ చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తావు అలాగా చెప్పు బాయ్, ఎటు వెళ్తావు బాయ్? ఎంత హాయిగా వెళ్ళిపోతాడు, అక్కడి నుంచి వచ్చాడు నీట్గా నడుచుకొని. మనం టాపిక్ నుంచి మిస్ అయిపోతాం. టాపిక్ వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఇట్రా బ్రో, ఏమైనా ఉండొచ్చు, గొయ్యలు ఏమైనా కనిపిస్తున్నాయి బీన్స్ అలా ముందున. యా ఏవి అదిగో అవి ముందే ఉన్నాయి. కాఫీ ఇది చూసారా, కాఫీ. ఇక్కడ మొత్తం ఈ ఏదైతే కనిపిస్తున్నాయో మొత్తం అన్నీ కాఫీ ప్లాంటేషన్ అనమాట, కాఫీ ప్లాంట్స్. అండ్ ఇక్కడ చూసారా, ఇది బ్రింజాల్. ఇది చూపించి న్యాచురల్గా రోడ్డు పక్కనే వచ్చేసింది ఇది బ్రింజాల్, అడవికాయలు అలా పుట్టింది. అండ్ ఇవి చూస్తున్నారు కదా, ఇవన్నీ అయితే కాఫీ ప్లాంటేషన్. మొత్తం ఇదంతా కాఫీ ప్లాంటేషనే. గ్రేట్ కదా. ఇవన్నీ మాకు ఒక ఇగో బ్రో డ్రోన్ తీసుకొచ్చాడు ఈరోజు. వండర్ఫుల్ ఉన్నాయి విజువల్స్. మేము డ్రోన్ తెచ్చాం కానీ వర్షం పడుతుంది పైన, ఎండ ఉన్నా. చాలా హైట్గా ఉన్నాయి ఒక్కొక్క ట్రీస్. చెప్పాను కదా, లొకేషన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది.
లొకేషన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకైతే ఈ లొకేషన్లో ఒక మంచి వీడియో తీయచ్చు. కిందకి వెళ్ళడానికి ఏదైనా వే ఉన్నదేమో. ఇగో ఉన్నది అనుకుంటా. క్లోజ్కి వెళ్దాం ఒకసారి. వెళ్దామా? కీస్ వదిలేసి ఉంది దానికి. పద పద పద. ఏం పర్లేదు, జాగ్రత్తగా వెళ్ళాలి బ్రో. స్కిడ్ అవ్వకుండా ఉంటే అదే చాలు బ్రో. నేను అయిపోతాను మీరు అవ్వకపోయినా. అడివిరాముండి నీకు పర్లేదు. పర్లేదు హ్యాండ్ ఇలా పెట్టండి నల్లగా. ఓకే లెట్స్ గో. అలా వెళ్తున్నాం. స్నేక్స్ వచ్చినా ఏమొచ్చినా మాకు సంబంధం లేదు. తిరిగి ఈ వీడియో రాదేమో నాకు తెలిసి. బీన్స్ అనమాట ఇవి, కన్వర్ట్ అవుతాయి కాఫీ బీన్స్ కింద. సో ఇవి పండులా మారాలి, ఆరెంజ్ కలర్లో అవుతాయి. దాని తర్వాత దాన్ని ఎండబెడతారు. ఎండబెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ వేపుతారు అనమాట. దే కైండ్ ఆఫ్ గ్రైండ్ ఇట్. దాని ఇదిగో తర్వాత ఇవన్నీ కాఫీ స్టెప్ ప్రాసెస్ చూసారు కదా, ఇవన్నీ కాఫీ మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, నేను నమీబియా అడవుల్లో చిక్కుకున్నాను. మ్యాన్ మస్ట్ స్మైల్. హాయ్ ఫ్రెండ్స్, మేము నమీబియా అడవుల్లో చిక్కుకున్నాం. ఇక్కడి నుంచి మేము బయటికి ఎలా వస్తాం అనేది అసలైన టాస్క్. కాఫీ బీన్స్ మనల్ని పరిశోధిస్తుంది. కామెడీ అసలు భలే ఉంది. అసలు మొత్తం అక్కడంతా వే కనిపిస్తుంది మాకు వెళ్ళడానికి. మొత్తం అంతా ఎంత వర్కర్స్ వెళ్తారు. బోల్డ్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి లోపల. కాఫీ ఒక్కటే ఎక్కడ ఏమొచ్చి పడుద్దో బ్రో. వచ్చే వెళ్ళిపోదాం. మన కంటెంట్ ఇంకా చాలా ఉంది. ఇంకా ముందు దాలపల్లి వెళ్ళలేదు, ఇక్కడ ఆగిపోతున్నాం. దాలపల్లి ఇంకా ఒక 5 km ఉంది. మేము 6 km ఉన్నప్పటి నుంచి అలా నడుస్తూ ఒక మైల్ స్టోన్ చూసా. 5.5K ఉంది. జస్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్ బ్యాక్ చూసాను. ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్తే మనకి దాలపల్లి వచ్చేస్తుంది. కమ్ లెట్స్ గో ఫాస్ట్గా వెళ్ళిపోదాం. నేనైతే ప్రతి 1 kilometerకి మేము ఇద్దరం ఆగుతూనే ఉన్నాం. అసలు న్యాచురల్గా చెప్పాలంటే వస్తుంది. ఒక్క నిమిషం గాయస్, నేను మీకు చెప్పాను కదా ట్రంక్ చాలా పెద్దగా ఉంటుందని. చూసారా ఎంత ఉందో. అసలు ఒక మనిషి ఇలా నించుంటే వాడికన్నా పెద్దగా. బాబోయ్ ఏంట్రా ఇది, సమ్ క్రీచర్. చూసారా గాయస్ ఎంత పెద్దది ఉందంటే. చెప్పాను కదా నెక్స్ట్ లెవెల్ బ్రో. అది ఏంటో నాకు తెలియట్లేదు. అది ఏదో చిన్న బగ్ లాగా వెళ్తుంది. అది కల్కి సినిమాలో పెద్ద బండి ఉంది కదా, ఆ బండి చూసారా ఇది ఇన్స్పైర్డ్ బై దిస్ పురుగు. ఇకేవో లెగ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏదో పెద్ద హోల్ ఉంది. హోల్లో ఏముందో చూద్దాం. కనిపించదు మరి లైట్ లేదు, ఫ్లాష్. గైస్ కంటెంట్ అయితే చాలా తీస్తున్నాను, మొత్తం అప్లోడ్ చేస్తాను. ఇక్కడే అయిపోవాలి మొత్తం. అక్కడ చూసారా మొత్తం ఇదంతా ఇంకా కాఫీ ప్లాంటేషన్. కాఫీ అండ్ టీ అనుకుంటా రెండునా. గైస్ లెట్స్ గో